పాయింట్కి అయితే వెళ్ళాను. చాలా రిస్క్ చేశాను, అడ్వెంచర్ ట్రిప్ లాగే ఉంది. బట్ దాని తర్వాత ఇంకా జిప్ లైన్ మిస్ అవ్వకూడదని చెప్పి వెళ్తున్నాను. చాలా భయం వేస్తుంది. బట్ చిక్మంగళూరుకి వచ్చాము. సారీ చిక్మంగళూరు. సో వచ్చేసాము కాబట్టి ఇంకా అక్కడ నుంచి కూడా ఒకసారి మొత్తం సిటీ ఎలా ఉంటుందో కనిపిస్తుంది. సో అదంతా చూద్దాము అని చెప్పి ఫైనల్గా అయితే ఇక్కడికి కూడా వచ్చేసాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజయ్ వ్లాగ్స్. సో ఫైనల్గా చిక్మంగళూరులో ఉన్న జారీ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. బట్ జారీ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది. సో ఆ వ్యూ పాయింట్ మీకు మా సిటీ చూసిన ఒక్కసారి సూపర్గా ఉంది. వర్షం పడుతుంటే ఇంకా చాలా చాలా బాగుంది. అది చూస్తే అండ్ ఇక్కడ వాటర్ కూడా ఉంది. వాటర్ ప్లస్ బోట్. ఫోటోషూట్కి ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ ప్లేస్ వచ్చేసి చాలా ఫేమస్. అది నాట్ ఓన్లీ ఫర్ క్యాఫెటేరియా, ఇక్కడ ఫోటోషూట్ ఉంది అండ్ అలాగే మనకి ఇక్కడ ఫ్రూట్ ట్రీట్ అని కూడా ఉంది. సో మనకి ఏమైనా కావాలంటే అవి తీసుకోవచ్చు. అండ్ సో ఈవినింగ్ టైం అలా బయటికి రావాలి అని అనుకున్నప్పుడు ఈ ప్లేస్కి అయితే రావచ్చు. సో ఇక్కడ ఎట్లీస్ట్ ప్రెజెంట్ రెయిన్ పడుతుంది. ఆ రెయిన్తో పాటు మనం ఇక్కడ వెళ్ళి చూసామంటే ఇక్కడ ఒక స్పాట్ ఉంది. రేట్లో మనం ఫొటోస్ తీసుకోవచ్చు, ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఆ స్పాట్ కూడా చాలా బాగుంది, ఏదో మూవ్స్లో ఉన్నట్టుంది. అంటే ఇది స్పాట్ వచ్చేసి మనం ములేనగిరి పీక్ మౌంటైన్కి వెళ్ళాం కదా, ఆ వెళ్ళే రూట్లో ఉంది. సో మీరు ఎవరైనా సరే చిక్మంగళూరుకి వచ్చారంటే ఇక్కడికి రావచ్చు, సిటీ కేక్కి రావచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది.
సో కాల్డ్ చిక్కమంగళూరు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ బ్లాగ్. సో ఫైనల్గా అయితే నేను చిక్కమంగళూరు టు బెంగళూరుకి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. బట్ ఈ మధ్య దారిలో అయితే యాక్చువల్గా ఒక అంటే ఫ్లవర్స్వి అన్ని పొలాలు అన్నీ చూసి నేను ఆగాను అనమాట. ఒకసారి మీరు కూడా చూడండి ఈ వీడియోలో. ఎంత బాగుంది కదా. బట్ వర్షం అయితే వచ్చేస్తుంది. ఈ వ్యూ కూడా చాలా అంటే చాలా